నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు ఏం వెరైటీ వంట నేర్పిస్తున్నారు? ఈరోజు సోయా క్యాప్సికమ్ ఫ్రై అండి. సోయా క్యాప్సికమ్ ఫ్రై. ఎస్, కొంచెం డ్రైగా వస్తుంది, సో చాలా బాగుంటుంది. సో మీల్ మేకర్ మనకి కావాల్సిన సైజ్ తీసుకొని చక్కగా ఈ ఫ్రై చేసేసుకో. దీంట్లో ఇంకొంచెం అడిషనల్ గా నేను కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నైస్. ఓకే, మరి సోయా క్యాప్సికమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, వేయించిన పల్లీలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో మీల్ మేకర్ ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. సో మీడియం సైజ్ తీసుకున్నానండి. ఓకే. సో దీంట్లో ఒక పొడి యాడ్ చేస్తున్నాను నేను. ముందు మనం ఆ పొడి రెడీ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ధనియాలు, అలాగే నువ్వులు, తర్వాత కొద్దిగా మసాలా దినుసులు అండి, చెక్క, లవంగాలు, అలాగే యాలకులు అండి. ఓకే. సో ఇక్కడ వేరుశనగ పలుకులు కూడా వాడుతున్నాను. అవి ముందుగానే నేను వేయించేసి పొట్టు తీసి పెట్టేశాను. ఓకే. సో మనకి ఫ్రైలో కొంచెం ఆ నువ్వులు పల్లీలు ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో లేకపోతే మనకి మెయిన్గా ఏంటంటే ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. మీల్ మేకర్ కొంచెం మనకు చప్పగా ఉంటుంది, జీడిపప్పు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో కాబట్టి ఇలాంటివి మనం పొడులు అవి యాడ్ చేసుకుంటే సో ఆ టేస్ట్ అనేది మనకి ఎండింగ్లో చాలా బాగా తెలుస్తుంది. వుడెన్ స్పూన్ ఇస్తారా? సో ఎలాగో మసాలా దినుసులు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా గరం మసాలా ఇట్లా ఏమి సపరేట్గా అక్కర్లేదేమో. ఇంకా వేరే ఏ పొడులు కూడా ఏమి యాడ్ చేయట్లేదు. సో ధనియాలు దీంట్లోనే వచ్చేసాయి, మసాలా దినుసులు వచ్చేసాయి, పల్లీలు, నువ్వులు అన్నీ ఉన్నాయి. సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో దీన్ని జార్లోకి తీసుకున్నాం. అలాగే దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పల్లీలండి. ఇవన్నీ కలిపేసి పొడి చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకే. సో ఇది మనం చివర్లో యాడ్ చేస్తాం. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో ఇక్కడ క్యాప్సికమ్ మనకు ఈ కలర్స్ అన్ని మనకి ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో ఉండే గ్రీన్ది మనం రెగ్యులర్గా వాడే దాంతో మనం చేసేసుకోవచ్చు అండి. ఓకే. ఫస్ట్ పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాను అండి. సో ఆవాలు కొంచెం చిట్టుపట్లాడేప్పుడు పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో వీటితో పాటుగానే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇక్కడే యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ ముక్కలతో పాటు సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు.
ఓకే. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగితే మనం మిగతావి యాడ్ చేసుకోవచ్చు. సో మేము చిట్కా చూసేస్తాం రాజు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. నెయ్యి ఆరోగ్యానికి మంచిదా కాదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు నెయ్యి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందేమోనని భయపడుతూ ఉంటారు. కానీ కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. అందుకని నెయ్యి కనుక మనం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే నెయ్యి కాచుకున్న తర్వాత దించేసే ముందు ఒక తమలపాకు వేసి ఆ తర్వాత దాన్ని తీసేసుకున్నట్లయితే నెయ్యి బాగా కమ్మగా ఉండడమే కాకుండా మంచి వాసనతో కూడా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఇంకొద్దిగా వేగాలి. సో మామూలుగా అంటే మన క్యాప్సికమ్ హాఫ్ ఫ్రై అయిపోయినా మనకు టేస్ట్ బాగానే ఉంటుంది, కొంచెం కరకరలాడుతూ. అవును. ఓకే, నానబెట్టే జీడిపప్పు, ఓకే, అలాగే నానబెట్టేసుకున్న మీల్ మేకర్ అండి. సో పసుపు కూడా ఆప్షనల్ అండి, కావాల్సితే వేసుకోవచ్చు. సో పసుపు లేకుండా ఉంటే మనకు ఆ జీడిపప్పు మీల్ మేకర్ కూడా కొంచెం వాటి ఒరిజినల్ కలర్లోనే కనిపిస్తాయి మనకి. సో వీటిలో అంటే ఆ పొడి అది లేకుండా మనం సింపుల్గా జీలకర్ర ధనియాల పొడి ఇలాంటివి ఏదైనా యాడ్ చేసుకునేప్పుడు కొద్దిగా స్టార్టింగ్లో మెంతి కూర చిన్నది కానీ పెద్దది కానీ అది యాడ్ చేసుకుంటే కూడా ఆ మేతి ఫ్లేవర్లో కూడా బాగా వస్తుంది. అంటే క్యాప్సికమ్ మేతి కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది మనకి. లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టేసుకుని పొడి అండి. సో ఎంత కావాల్సితే అంత అవసరానికి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ పొడి యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మనం వేయించుకోవద్దండి. అంటే పల్లీలు తర్వాత నువ్వులు ఈ రెండు కూడా ఉన్నాయి కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొంచెం ఆ వేడికి తగిలితే ఏంటంటే వాటి లోపలికి వెళ్తుంది ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా. కొద్దిగా కొత్తిమీర, సో పైనుండి కూడా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి ఫ్రై రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో ధనియాలు, నువ్వులు, మసాలా దినుసులు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన మీల్ మేకర్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా క్యాప్సికమ్ ఫ్రై రెడీ. సోయా క్యాప్సికమ్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఎస్ అండి. మంచి కలర్ఫుల్గా ఉంది. ఎస్. ఆ పౌడర్ మంచి టేస్ట్ యాడ్ చేసింది కదా. అన్నిటి కూడా బాగా కోటింగ్ లా వచ్చేసింది. సూపర్గా ఉంది. నోట్లో పెట్టుకోకుండా ఫస్ట్ ఆ పౌడర్ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. అదే ఎందుకంటే మనకి పల్లీలు మంచి ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, నువ్వులకి కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ అంటే మసాలా దినుసులు కూడా దాంట్లోనే కలిపేసాం కదా. సో అది ఒక మంచి మసాలా పౌడర్ లాగా బాగుంది కదా. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి సోయా ఇంకా ఇలా క్యాప్సికమ్ కాంబినేషన్లో ఫ్రై. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మెడ దగ్గర ఉన్నటువంటి నలుపు తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
బాగా పండిన బొప్పాయి పండుని కొద్దిగా తీసుకుని గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జుని మెడ చుట్టూ బాగా మృదువుగా ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో 10 నిమిషాలు అలాగే ఉంచుకొని గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మెడ దగ్గర ఉన్నటువంటి నలుపు తగ్గిపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చర్మం కూడా బాగా క్లీన్గా కాంతివంతంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఈ రోజు మనకి రుచికరమైన వంటని చేసి చూపించడానికి మన జంట రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఎలాంటి వెరైటీస్ నేర్పిస్తారో. హలో అండి, మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను లీగల్ కన్సల్ట్ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ కింద చేస్తున్నాను. ఓ, వంటలు టచ్ ఉందా అండి మీకు? బ్యాచిలర్గా ఉన్నప్పుడు అలవాటు, ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు అప్పుడప్పుడు. సో బ్యాచిలర్ గా ఉన్నప్పుడు మాత్రం బాగా అలవాటు ఉండేది. వెరీ గుడ్. హలో అండి, మీ పేరేంటి? ప్రియాంక. ప్రియాంక, మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్, సూపర్. సో మీ పెళ్ళ ఎన్నాళ్ళైంది? 5 years. 5 years అయిపోయి 6 లోకి ఎంటర్ అయ్యారా? వెరీ గుడ్. సో వంటలు బాగా చేస్తుంటారా? పర్వాలేదా? సో అయితే మరి ఫస్ట్ సత్యనారాయణ మీరు స్టార్ట్ చేస్తారా? నేను చేస్తాను. ఓకే, ఏం వంట చేస్తారు? గోబీ పకోడా చేస్తాను. గోబీ పకోడా. గోబీ పకోడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. 1 కప్పు కాలీఫ్లవర్ అండి, సన్నగా కట్ చేసుకుని కాలీఫ్లవర్. ఓకే, ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దాం. తర్వాత 1 కప్పు శనగపిండి, ఓకే, రైస్ ఫ్లోర్, బియ్యపిండి. ఎవరు నేర్పించారు సత్యనారాయణ గారు మీకు ఈ పకోడీలు? రెగ్యులర్గా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు మన ఈటీవీ తెలుగు రుచిలో చూస్తుంటాను. ఇది రాజుగారు స్నాక్ ఐటమ్స్ రెగ్యులర్ చేస్తుంటారు, చాలా చేస్తుంటారు. వాటిల్లో అప్పుడప్పుడు చూస్తుంటాను. చూసి మీరు ఇలాగా గోబీతో ట్రై చేశారన్నమాట. గోబీతో ఒకసారి ట్రై చేసిండే. వెరీ గుడ్. సో తర్వాత ఏం వేసుకుందాం? తర్వాత ఆనియన్స్. ఓకే, సో అయితే మీకు వంట చేయటం ఇంట్రెస్టేనా? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు? ఇంట్రెస్ట్ అండి, చేస్తుంటాను వీకెండ్స్ అప్పుడు. అదే కొంతమందికి ఆ వంట చేయటం బాగా ఇష్టం ఉంటుంది, టైం దొరికినప్పుడు చక్కగా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు. మీరు అలాగేనా? అవును, అలాగే చేస్తుంటాను. యాక్చువల్లీ ఇంట్లో మదర్ నుంచి ఎక్కువ చేయడం వల్ల. మీ అమ్మగారి దగ్గర నుంచి? ఇంట్లో ముగ్గురము బ్రదర్సే ఉన్నాము, ఆడపిల్లలు లేరు. ఎక్కువ తను నా దగ్గర నుంచే హెల్ప్ తీసుకుంటూ ఉండేది. మీరు పెద్ద? నేను మిడిల్ అండి. మిడిల్. సో తర్వాత జీలకర్ర, ఓకే, కొంచెం మిర్చి. ఓకే. సో మీ ఇంట్లో స్పైసీగా తింటారా లేకపోతే? కొంచెం స్పైసీ. కొంచెం స్పైసీయేనా? అవును. ఇద్దరికి స్పైసీగా ఇష్టమేనా? మీకు అంత స్పైసీగా ఇష్టం ఉంటుందా? ఓకే. నెక్స్ట్ కారమా? కొంచెం కారము, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొంచెము కరివేపాకు. మీ వారు మీకు చేసిన ఫస్ట్ వంట ఏంటి గుర్తుందా? అంటే ఆయన చేయగా మీరు తిన్న వంట? నాకా గుర్తులేదు. గుర్తులేదా? మీకేమైనా గుర్తుందా? ఏం వండి పెట్టారో? నాకు తెలుసు, ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసినట్టు. చికెన్ బిర్యానీ చేశారా? ఓకే. సో నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా? కొంచెం మసాలా టచ్ మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఓకే, వేనా కొంచెం వాటర్, కొంచెము ఆనియన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో అది కొంచెం గట్టిగా ఇలా అయిన తర్వాత అప్పుడైతే మనకు కొంచెం తడి బయటకు వస్తే తెలుస్తుందేమో కదా. ఈ పకోడీలు ఇట్లాంటివన్నీ వేయటం కూడా వచ్చండి మీకు? పకోడీ అంటే ఎక్కువ మిర్చి, ఆలు, అలా బజ్జీలాగా, బజ్జీ, అరటికాయ బజ్జీలాగా అప్పుడప్పుడు స్నాక్స్. ఓకే, పిల్లలకి ఇష్టము. మాకు 2 కిడ్స్. 2 పిల్లలా? ఓ, ఆడపిల్లలా మగ పిల్లలా? పాప బాబువా? 2 బాబులే. 2 బాబులేనా? హాయ్ చెప్పండి. ఏం పేర్లు? కీర్తన్, నిర్వాణ్. కీర్తన్, నిర్వాణ్. నిర్వాణ్. హాయ్ కీర్తన్, హాయ్ నిర్వాణ్. స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఏ క్లాసులు ఇద్దరు? నర్సరీ, యూకేజీ. నర్సరీ, యూకేజీ. మంచి గోలగోలగా ఉంటుందా ఇంట్లో? చాలా. ఎవరు బాగా అల్లరి చేస్తారు ఇద్దరులో? చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయా?
సరిపోతుందా? సరిపోతుంది. మా అత్తయ్యకి హాయ్ చెప్పండి. ఓకే, ఏం పేరు మీ అత్తగారు? అన్నపూర్ణ, మా మామయ్య పేరు సన్యాసరావు. ఓకే, అన్నపూర్ణ గారు, సన్యాసరావు గారు నమస్కారం. హాయ్ ఫ్యామిలీకి హాయ్. ఫ్యామిలీ అందరికీ కూడా హాయ్. మధ్య మధ్యలో ఒక్కొక్కరు గుర్తొస్తున్నారు అనమాట ప్రియాంక గారికి. సో అయిపోయిందా అండి? అయిపోయింది. వేసేద్దామా? ఆయిల్ పెట్టి మీకు కొంచెం బజ్జీలు అవి వేయటంలో బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అప్పుడప్పుడు చేస్తున్నాడు. పిల్లలు తింటూ ఉంటారు. ఓకే, ఎక్కువ నేనే స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటాను. స్నాక్స్ ఎక్కువ మీరే చేస్తుంటారు? నేనే చేస్తుంటాను. గుడ్ గుడ్. అవునులేండి, అలా హెల్ప్ చేస్తుంటే అప్పుడప్పుడు కొంచెం వైఫ్స్కి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు వాళ్ళు చేసుకున్నామంటే వాళ్ళే తింటుంటారు కదా, అప్పుడప్పుడు హస్బెండ్స్ చేస్తే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా మా నేటివ్ కొంచెం భద్రాచలము. భద్రాచలం. కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చాను కాబట్టి కొంచెం సీ ఫుడ్ బాగా తింటారు. సీ ఫుడ్ బాగా ఇష్టమా? ఇష్టము చేయడం అవి. ఆమె కొంచెం హైదరాబాద్ అమ్మాయి, ఓకే, కొంచెం లేట్గా నేర్చుకుంటున్నారు. సో ఇవి వేగితే మనం తీసేసుకోవచ్చు కదా. ఓకే ఓకే, మరి ఇక్కడ పకోడీలు వేగుతూ ఉంటాయి. మరి మీరు కూడా ఇలాగే జంటకు వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో సత్యనారాయణ గారు కొన్ని వేగిపోయినట్టున్నాయి కదా, ఇద్దామా అవి? తీద్దాం. సో మీ అమ్మగారు చేసే వంటల్లో మీకు ఏది బాగా ఇష్టం, బాగా చేస్తారని చెప్తున్నారు కదా? మా అమ్మగారు చేసే వంటల్లో ప్రాన్స్ ఒకటి, రొయ్యలు, మన ఫిష్ కర్రీ ఒకటి బాగా చేస్తారండి. ప్రాన్స్ ఫిష్ మీ ఫేవరెటా? ఫేవరెట్, అమ్మ నుంచి ఫేవరెట్. ఓకే, ఆవిడ దగ్గర నుంచి అవి రెండు వండటం నేర్చుకున్నారా మీరు? అవునండి. ఓ నైస్. యాక్చువల్గా ఫిష్ ప్రాన్స్ ఈజీనే కానీ ఫిష్ కొంచెం వండటం కష్టం. అంటే సింపుల్గా చేయొచ్చు కానీ ఆ టేస్ట్ సరిగ్గా సెట్ అవ్వకపోతే అంత రుచికరంగా ఉండదు. తను కొంచెం విలేజ్ స్టైల్లో, అప్పుడు ఓల్డ్ స్టైల్లో మంచి పులుసులు అవి బాగా పెడతారా? ఫ్రైలు. ఓ సూపర్. అదే అలా చక్కగా కుదిరితే చేపల పులుసు సూపర్గా ఉంటుంది. అవును, చాలా బాగా చేస్తారండి. నైస్ నైస్. ఇప్పుడు తీసేసుకోవచ్చు. తీసేసే, ఆఫ్ చేసేనా? కొంచెం ఆఫ్ చేయండి. ఓకే. సో గోబీ పకోడా రెడీ. బాగున్నాయండి చూడడానికి కూడా, చక్కగా బాగా వేశారు, అన్ని ఈక్వల్ సైజులో. సో మరి గోబీ పకోడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ పకోడా రెడీ. గోబీ పకోడా తయారీ విధానం చూసారు కదండి. రాజుగారి టేస్ట్ చూద్దామా? ఓకేనండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి, బాగా ఫ్రై అయ్యాయి. టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది టేస్ట్. అది గోబీతో వేయడం వల్ల కొంచెం గోబీ ఫ్లేవర్ అనేది కూడా కొంచెం బాగా తెలుస్తుంది ఫ్రై అయ్యడం వల్ల. జనరల్ గోబీతో ఏంటంటే ఎక్కువగా 65 అలాంటిదే చేసుకుంటారు, మంచూరియా కానీ 65 కానీ. సో పకోడీ కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. బాగా చేశారండి. టేస్ట్ వైజ్ గా కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. సూపర్ గా వచ్చింది. వెరీ నైస్. సో మరి చూసారు కదండి గోబీ పకోడా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మామూలుగా మనం వేడి పదార్థాలు వేసుకోవడానికి కాఫీ, టీలు కానీ, పాలు కానీ, నీళ్లు కానీ ఇలా సేవ్ చేసుకోవడానికి అవి కాస్త వేడివేడిగా తాగడానికి ఫ్లాస్కులు వాడుకుంటూ ఉంటాం. మరి ఒక్కోసారి వాడకుండా అలా ఉంచేసామనుకోండి, ఫ్లాస్క్ నుంచి ఒక రకమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. ఇలా వాసన రాకుండా ఉండాలి అంటే వాడకుండా ఉన్నటువంటి ఫ్లాస్క్లో కొద్దిగా పంచదార కనుక వేసి ఉంచినట్లయితే దుర్గంధం అనేది రాకుండా ఉంటుంది. ఒక వంట చూసారు కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? మీరేమంట చేస్తారు? మునక్కాడ జీడిపప్పు కూర. మునక్కాడ జీడిపప్పు కూర. ఓకే ఓకే, మరి మునక్కాడ జీడిపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ జీడిపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా. ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఓకే. ములక్కాళ్ళు ఆల్రెడీ ఉడికించేసి ఉడికించానండి. ఓకే. కొంచెం సాల్ట్ వేసి హాఫ్ బాయిల్ చేస్తాం. సో అలా అయితే మనకు కొంచెం తొందరగా అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే. సో మీకు పెళ్ళప్పటికి వంటలు రావా? అంటే పర్ఫెక్ట్గా రావు. పర్ఫెక్ట్గా రావు. వంట ఐడియా అయితే ఐడియా ఉంది. అరేంజ్ మ్యారేజేనా మీది? ఓహో. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో జీడిపప్పు పేస్ట్ లాగా వేస్తున్నారా? ఓకే. అది కొంచెం వేయించి మిక్సీ పట్టి వేసి. ఓకే ఓకే. సో కొంచెం టేస్టీగా ఉంటుంది కదా జీడిపప్పులు వేయించేస్తే మనకి. పచ్చి పేస్ట్ అయితే మనం కొంచెం ఇక్కడ ఎక్కువసేపు వేయించుకోవాలి అండ్ అది టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. డిఫరెంట్గా. సో ఇప్పుడు వంటలన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయా ప్రియాంక మీకు? వెజ్ అయితే పర్ఫెక్ట్, నాన్ వెజ్ పర్ఫెక్ట్. నాన్ వెజ్ అంటే ఎలాగో ఫిష్ ప్రాన్స్ చేస్తారు. ఎందుకంటే మా హస్బెండ్ పర్ఫెక్ట్ కదా, అందుకని మీరు నేర్చుకోవాలి అనుకోవట్లేదు అనమాట. అట్లీస్ట్ నాన్ వెజ్ చేసేది ఎప్పుడైనా బ్రేక్ దొరుకుతుందనా? చిట్కడ పసుపు అండి. ఓకే. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. సో మీరు పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్? హైదరాబాద్. ఓ. నెక్స్ట్ ములక్కాడ వేసి. సో ఆల్రెడీ బాయిల్ చేసి సో తర్వాత టమాటా యాడ్ చేస్తారా? తర్వాత కొంచెం ఇది ఆయిల్ ఫ్రై అయితే బాగుంది. ఓకే. మూత పెడదామా? కొంచెం పెడదాం. సో అయితే ఒక 2 minutes వెయిట్ చేద్దాము. చూద్దామా? చూడు. కొంచెం సాల్ట్ వేసి. ఓకే. నెక్స్ట్ టమాటో. సో మనకు కొంచెం గ్రేవీలో కావాలనుకుంటే ఈ టొమాటో అది కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఈ కర్రీ దేంట్లోకి బాగుంటుంది మనకి కాంబినేషన్? చపాతీ ఇలాంటి వాటి. ఓకే. మనం గ్రేవీ లాగా చేస్తున్నాం కదా. ఓకే ఓకే. సో ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదా? చేద్దాం. ఓకే. మరి మీకు ఇంట్లో బోర్ కొడుతుంటుందా? అంటే ఒక్కళ్ళే ఉంటే బోరింగ్ ఏముండదా? ఎలా టైం పాస్ చేస్తుంటారు? 2 వరకు ఇంట్లో పని సరిపోతుంది. 2 నుంచి చిన్న అబ్బాయి వస్తాడు. ఓహో. తర్వాత 3:30 పెద్ద అబ్బాయి వస్తాడు. సరిపోతుంది. సో మీకు హాలిడేస్ అలా వస్తే బయటకి అది వెళ్తుంటారా? వెళ్తుంటామండి. ఓకే. మూవీస్కి, పార్క్స్కి. పిల్లలు ఉంటే కొంచెం చిన్న పిల్లలు అదిగా ఏజ్లో ఉంటే వాళ్ళు తిప్పుతుంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా. కొంచెం కాజు పేస్ట్. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి కదా, లైక్ ఈ ప్లే స్టేషన్స్, పిల్లలకి యాక్టివిటీ జోన్ అంతా. కొంచెం వాటర్. సో పేస్ట్ ఆల్రెడీ వేయించి చేసింది కాబట్టి కొంచెం ములక్కాళ్ళకి అది పడితే సరిపోతుంది. అండ్ మనకి జీడిపప్పు పేస్ట్ వల్ల మంచి థిక్నెస్ కూడా వస్తుంది. థిక్నెస్ రిచ్గా ఉంటుంది. యా. సో మీకు తెలిసిన వంటలేనా అప్పుడప్పుడు కొత్త వంటలు కూడా ట్రై చేస్తూ ఉంటారా? కొత్తవి ట్రై చేస్తాం టీవీలో అలా చూసి. ఓకే. రాజుగారి వంటలు అయితే రాజుగారి వంటలు బాగా ట్రై చేస్తుంటారా? సూపర్. బాగా వస్తుంటాయా? అందుకని అన్ని చాలా సింపుల్ రెసిపీసే కదా. కానీ గార్నిష్ ట్రై చేద్దామంటే కార్వింగ్ కదా. అదేంటంటే కొంచెం ట్రై చేస్తూ ఉండాలి. ఎక్కువ చిన్న వాటి నుంచి మొదలు పెట్టామనుకోండి తొందరగా వచ్చేస్తాయి. అప్పుడు పెద్దవి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మరి రాజుగారు అంటే ప్రొఫెషనల్ కాబట్టి ఆయన టకటక ఏదైనా చేసేస్తారు. మనం లెర్నింగ్ స్టేజ్ కాబట్టి చిన్న వాటి నుంచి మొదలు పెడితే బాగా వస్తాయి. కారం. ఓకే. సో అదేంటి ధనియాల జీరా. ఓకే. ధనియాల. ఓకే. కొంచెం వాటర్.
సాల్ట్ యాడ్ చేశారు కదా ఇందాక. చేస్తాం. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కొంచెం మునక్కాయలు పడితే ఇంకా మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు. మునక్కాయలు ఉడికించుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మూత పెట్టేద్దాం. పెట్టేసి ఓకే చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఓకే. ఆఫ్ చేసేయండి. గార్నిష్కి రెడీ అండి. టేస్ట్ చూసి ఓకే, మునక్కాడ జీడిపప్పు కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ జీడిపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ జీడిపప్పు కూర రెడీ. మునక్కాడ జీడిపప్పు కూర తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో ఆ జీడిపప్పు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. ప్లస్ మీన్ టైం మునక్కాడ చెప్పనక్కర్లేదు. అవును. సో అంటే ఆ మునక్కాడకు సంబంధించిన అంటే ఆకు వేసిన ఇవి మునక్కాడలు వేసిన ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది కూడా. ఎస్ అండి. సో బాగుందండి, చక్కగా కొంచెం కమ్గా కాస్త స్పైసీగా. ఎస్, బాగా చేశారు. సో రైస్లో కూడా బాగుంటుంది. సో రోటీ అన్నారు కదా, అలాగే రైస్లో తీసుకున్న చాలా బాగుంటుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. రెండు డిష్లు చాలా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో కొంచెం బెటర్గా ఈరోజు అయితే పకోడీ సూపర్గా ఉంది. గోబీతో అయితే చాలా ప్రొఫెషనల్ గా బాగా చేశారు. సత్యనారాయణ గారు ఇవాళ విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సత్యనారాయణ గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. ప్రియాంక గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. యూ వెల్కమ్. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం కొత్త బట్టలు తడిపేటప్పుడు ఎలా పడితే అలా నీళ్ళలో తడిపేసామనుకోండి, అవి కలర్ పోయే అవకాశం ఉంది. అందుకని కాస్త నీళ్ళలో సాల్ట్ నానబెట్టుకుని ఆ నీళ్ళలో కనుక కొత్త బట్టలు ఏవైనా చీరలు కానీ డ్రెస్సులు కానీ తడుపుకున్నట్లయితే కలర్ పోకుండా ఉంటుంది. అలాగే బట్టలు తుక్కున్న తర్వాత బాగా ఎండలో అలాగే ఆరేసుకోకుండా కాస్త తిప్పి అలాగే నీడలో ఆరేసుకున్నట్లయితే బట్టలు కలర్ పోకుండా ఉంటాయి, చాలా కాలం పాటు మన్నుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. ముందుగా తెలుగు రుచి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా పేరు త్రిష. మీకు తెలిసిందే, మీరు నన్ను చాలా టీవీ సీరియల్స్లో, మూవీస్లో, అలాగే మూవీస్లో నా వాయిస్ వింటూ ఉంటారు. సో ఈరోజు నేను ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సబ్జా ఫ్రూట్ సలాడ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సబ్జా ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సబ్జా గింజలు 1 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1 కప్పు, కర్బూజా ముక్కలు 1 కప్పు, ద్రాక్ష పళ్ళు 1 కప్పు, ఆపిల్ 1, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, అల్లం రసం 1 టీ స్పూన్. సో మన సమ్మర్ స్పెషల్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో సబ్జా గింజలు, హెల్త్కి చాలా మంచిది, సబ్జా గింజలు వేసుకోవాలి. ఆ సబ్జా గింజల్లో కొంచెం మనం హనీ యాడ్ చేసుకోవాలి. యమ్మీ హనీ విత్ సబ్జా గింజలు. సో తేనె వేసేసాను. నేను ఇక్కడ తేనె వాడాను.
చాలామంది సమ్మర్లో తేనె తినరు, ఎందుకంటే అది వేడి చేస్తుంది కాబట్టి. అలా అనుకున్న వాళ్ళు మీరు ఇందులో షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు తేనె బదులు. అలాగే దీంట్లో కొంచెం అల్లం రసం, కొంచెం జస్ట్ టేస్ట్ కోసం. చూసారా మీకు నేను ఎంత హెల్దీ రెసిపీ చెప్తున్నానో, అన్ని ఆల్ హెల్దీ థింగ్స్ ఉన్నాయి. అలాగే దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సబ్జా గింజలు కావాలనుకుంటే మనం ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కర్బూజా ముక్కలు, ఒక బౌల్ కర్బూజా ముక్కలు, అలాగే కర్బూజా ముక్కల తర్వాత దానిమ్మ గింజలు, అలాగే వీటితో పాటు గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ద్రాక్ష పళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఒక్కసారి ఫ్రూట్స్ అన్నీ మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి బనానాస్, హెల్దీ ఫుడ్, చాలా బలం ఇస్తుంది బనానాస్ కూడా యాడ్ చేసేసాను. బనానాస్ యాడ్ చేసిన తర్వాత యాపిల్, ఐ హేట్ యాపిల్ బట్ ఇట్ ఈస్ హెల్దీ, సో యాపిల్ యాడ్ చేసేసాను. ఈ ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన సబ్జా గింజలు అలాగే ఈ ఫ్రూట్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. యమ్మీ కదా, క్రీమ్, బటర్, చీజ్ అంటే అందరికీ ఇష్టం, పిల్లలు ఫుల్గా తినేస్తారు. సో ఇంకా టేస్ట్ ఇస్తుంది, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మన ఫ్రూట్ సలాడ్. సమ్మర్లో సాధారణంగా ఎక్కువ డైట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే హీట్ వల్ల కానీ వర్క్ వల్ల కానీ చిరాకులకి అన్నిటికీ కొంచెం తొందరగా వెయిట్ తగ్గుతాం. అలాంటి వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లైక్ బయటికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇది ఫ్రెష్గా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే దీన్ని ఇంకా మనం ఫ్రీజర్లో పెట్టుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. ఈ మిక్స్చర్లో కొంచెం పుదీనా యాడ్ చేద్దాం, ఇది కూడా మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. లైట్గా కొంచెం పుదీనా యాడ్ చేసుకొని దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి సబ్జా గింజలు చలువ, అలాగే ఫ్రూట్స్, అలాగే అట్ ద సేమ్ టైం బనానా, అవి మనకి కొంచెం స్ట్రెంగ్త్ని ఇస్తాయి. అన్ని హెల్దీ ఫ్రూట్స్ చేసుకొని సూపర్గా మనం ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకుందాం. అలాగే దీనికి కొంచెం టాపింగ్ లాగా కొంచెం మళ్ళీ మనం పుదీనాని లైట్గా వేసుకుందాం, జస్ట్ చిన్న టాపింగ్. సో ఎస్, సబ్జా ఫ్రూట్ సలాడ్ రెడీ. సో దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? సబ్జా ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం: ఒక బౌల్లో నానబెట్టిన సబ్జా గింజలు, తేనె, అల్లం రసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు, అరటిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సబ్జా ఫ్రూట్ సలాడ్ రెడీ. సో రాజుగారు, ఈ సమ్మర్ ఏంటండి ఇంత వేడిగా ఉంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. బయటికి వెళ్తే ఫ్రూట్ సలాడో, జ్యూస్ బాటిలో, లేకపోతే ఇక్కడ ఏదో ఒకటి తినేయాలి, తాగేయాలి, అంతా డీటాక్స్ అయిపోతుంది బాడీ. సో కాబట్టి ఇవాళ స్పెషల్ నేను ఫ్రూట్ సలాడ్ చేశాను. మామూలు ఫ్రూట్ సలాడ్ కాదండి, ఏంటి, సబ్జా ఫ్రూట్ సలాడ్ కదా, ఎంత హెల్దీ ఫుడ్ కదా. సో ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి మీరు. తప్పకుండా. సో నిజంగా అంటే సమ్మర్లో ఇలా మనం సబ్జా గింజలు వాడేసుకొని చేసుకుంటే సో మంచి చలువ కదండి. సబ్జా గింజలు చాలా బాగా పనిచేస్తుంది మనకి. రియల్లీ బాగుందా? చాలా బాగుంది కదా, మీరు టేస్ట్ చూడండి. యా, ఇందులో నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ అవన్నీ ఇంకొంచెం టేస్ట్ బాగుండాలని అన్నీ యాడ్ చేసేసాను. దీంట్లో ఏంటంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేశారు కదా, అది తెలుస్తుంది. అల్లం రసం కూడా కొంచెం వేశారు, సో ఆ ఘాటు కొంచెం తెలుస్తుంది. అంటే సమ్మర్లో ఇవన్నీ కూడా మనకు బాగా బాడీని కొంచెం కూల్ చేస్తాయి. సో కంపల్సరీ మనం చేసుకున్న కొన్ని డిష్లలో అప్పుడప్పుడు కొన్ని యాడ్ చేస్తూ ఉంటే బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే మీరు చెప్పినట్టుగా డిహైడ్రేషన్ కాకుండా మనకు హ్యాపీగా వెళ్ళిన వాళ్ళం ఎలా వెళ్ళినట్టు హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాం. సో తప్పకుండా తయారు చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. సెలబ్రిటీ చేసిన టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి ఇప్పుడు మనం రాజుగారి కార్వింగ్ చూసి నేర్చుకుందాం. సో రాజుగారు ఈరోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? ఈరోజు దోసకాయతో ర్యాబిట్ ఫేస్ చేస్తున్నాను. ఓ,
సో మధ్యలో నోస్ అండి. ఓకే. ఓకే. సో ఇక్కడ సుబ్బన్న టీత్. ఓకే. సో ఇక్కడ ఐస్ అండి. సో రెండు వైపులు కూడా సో ఒక్కొక్క లైన్ వేస్తున్నాను. సో దీనికి చెవులు వచ్చేసి కీరాల నుంచి తీసుకుంటున్నాం. సో ఆ రెండు వచ్చేసి ఐస్ అండి. సో ఆలివ్స్, సో మధ్యలో ఐబాల్ లాగా చూపించడానికి, లేదా బ్లాక్ గ్రేప్స్ అయినా పెట్టేసేయచ్చు మనం. ఓకే. సో ఈ రెండింటికి కూడా ముందుగా మనం టూత్ పిక్ పెట్టేసుకుని ఓకే. సో ఇలా మనం రెడీ చేసుకోవచ్చండి. సో బన్నీ ఫేస్ రెడీ అయిపోయింది. ఓకే, మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు కొన్ని కిస్మిస్ పళ్ళను తింటూ ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పీచు శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇంకా కాళ్ళ నొప్పులు, నరాల బలహీనత ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. అతి దాహం సమస్య కూడా తగ్గుతుంది. ఈరోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసింది సోయా క్యాప్సికమ్ ఫ్రై. ఈ సోయా అనేది మనకి మిగతా పల్సెస్ కంటే దానిలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెసిపీలో ఇంకా పల్లీలు, నువ్వులు కూడా వాడారు కాబట్టి ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియంట్ వాల్యూ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకి చేసేటప్పుడు మనం ఇలా నువ్వులు, పల్లీలు, సోయా కనుక యాడ్ చేస్తే ప్రోటీన్ వాల్యూ, కాల్షియం, ఐరన్ వాల్యూ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఇది ఒక హోల్సమ్ గుడ్ రెసిపీ. అలాగే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ యూజ్ చేశారు కాబట్టి ఆ 3 డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ యూజ్ చేసినందుకు అట్రాక్టివ్నెస్సే కాకుండా దానికి ఉన్న న్యూట్రిటివ్ వాల్యూ కూడా విటమిన్ ఏ కంటెంట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అందరూ మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు చూసిన మనం రెసిపీ గోబీ పకోడా. ఓన్లీ మనం గోబీని చూస్తే మటుకు దానిలో న్యూట్రియంట్ వాల్యూ హై ఎందుకు ఉంటుంది అంటే అందులో యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, జస్ట్ లైక్ క్యాబేజ్. కాకపోతే ఇది డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఆ ప్రాపర్టీ అనేది మనము స్పెసిఫిక్గా యాంటీ క్యాన్సర్కి యూజ్ అవుతుంది ఈ రెసిపీ లాగా అని చెప్పడానికి లేదు. ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు ఇది రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి లేదు, కానీ అప్పుడప్పుడు ఒక స్నాక్ లాగా యూజ్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ మునక్కాడ జీడిపప్పు కూర. మనం ఓన్లీ సింపుల్ మునక్కాడ కూర తీసుకుంటే అందులో న్యూట్రిటివ్ వాల్యూ, ఒక పొటాషియం వాల్యూ కానీ అలా చూస్తే ఎక్కువే వస్తుంది, కానీ ప్రోటీన్ అనేది అస్సలు రాదు. ఇందులో జీడిపప్పు పేస్ట్ యాడ్ చేశారు కాబట్టి ప్రోటీన్ వస్తుంది, కానీ అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి పిల్లలకి కానీ జనరల్ యావరేజ్ అడల్ట్ కానీ తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ ఎవరికైతే స్పెసిఫిక్గా ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే మటుకు వాళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ సబ్జా ఫ్రూట్ సాలెడ్. ఒకప్పుడు సబ్జా గింజలు అందరికీ తెలిసిందే, చాలా ఎక్కువ మన డయట్లో ఎస్పెషల్లీ సమ్మర్స్లో యూస్ చేసేవాళ్ళము, కానీ అప్పుడు అంత బెనిఫిట్ తెలిసేది కాదు. సో ఇప్పుడు చియా సీడ్స్ కానీ ఈ సబ్జా గింజల్లో కానీ బెనిఫిట్ ఏంటంటే మన స్టమక్లో కానీ ఇంటెస్టైన్లో కానీ చక్కగా అది వాటర్ హోల్డ్ చేసి ఉంచడం వలన కాన్స్టిపేషన్ అవన్నీ రాకుండా ఉంటాయి. సో ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా ఫ్రూట్స్లోనూ ఫైబర్ ఉంటుంది, ప్లస్ సబ్జాలో కూడా ఫైబర్ ఉంటుంది, కాబట్టి ఈ రెసిపీ కంఫర్టబుల్గా రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఒక మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ, ఒక హెల్దీ డెజర్ట్ కేటగిరీలో దీనికి 100కి 100 పాయింట్స్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మందార ఆకులు బాగా రుబ్బుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని తలకంతా కూడా పట్టించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా నల్లబడుతుంది, అలాగే బాగా కాంతివంతంగా ఒత్తుగా కూడా పెరుగుతుంది. రాజుగారు, ఈరోజు మీరు చేసి చూపించిన ఫ్రై చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనకి క్యాప్సికమ్ తో కర్రీసే ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. అవునండి. బట్ ఇలా సోయా ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మంచి డ్రై ఐటమ్ ఏదైనా సైడ్ డిష్ గా అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అవునండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.